ఆర్ట్ అండ్ ఫిల్మ్ మేకింగ్. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు భూమిలో ఉండే ఇండస్ట్రీ. సో మనకు గనుక దాంట్లో స్కిల్స్ ఉన్నాయంటే వాటిని డెవలప్ చేసుకుంటూ కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఎగ్జాంపుల్కి మనం బ్యాట్స్మెన్ సిరీస్ డైరెక్టర్ చూసాం, క్రిస్టఫర్ నోలాన్. ఈ క్రిస్టఫర్ యాక్చువల్గా చిన్నప్పుడు అతను స్టార్ వార్స్కి సంబంధించిన ఒక మూవీ చూశారంట. 7 years ఏజ్లో నేను ఎట్లయినా ఒక మూవీ తీయాలని నన్ను డిసైడ్ అయ్యాడు. సో వాళ్ళ డాడీ దగ్గర ఉన్న కెమెరాతోటి దాదాపుగా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడనమాట. తర్వాత డిగ్రీ చేశాడు లండన్ యూనివర్సిటీలో. డిగ్రీ చేసిన తర్వాత ఇతను డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. సో డైరెక్టర్ అవ్వడం కోసం ఏ కోర్సులు చేయలేదు, ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, ఎక్కడ అసిస్టెంట్ చేయలేదు. ఓకే, సో అతనే ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. స్క్రిప్ట్ రాసుకొని జాబ్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ పూట పార్ట్ టైంలో షూటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. డైలీ 1 hour షూటింగ్ చేసేవాడు. 1 hour ఫిలిం చేయడానికి $8,000 ఖర్చు అయింది. అది అతనికి చాలా బర్డెను. ఫిర్బీ దీన్ని కాస్ట్ కంట్రోల్ కోసం వాళ్ళ కొలీగ్స్నే, ఫ్రెండ్స్నే అందులో ఆర్టిస్టులుగా వాడుకున్నాడు. మొత్తం అతనే చేసుకుంటూ వచ్చాడు. ఆ ఫిలిము చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. సో ఆ షార్ట్ ఫిలిము బాగా సక్సెస్ అయిన తర్వాత వార్నర్ బ్రదర్స్తో కలిసి ఇతను సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో దాదాపుగా ఇతను బ్యాట్స్మెన్ సిరీస్ వచ్చేసి $4 billion బిజినెస్ వర్త్ చేసింది. సో ఇదంతా ఎలా సాధ్యమైందంటే అతనికి డైరెక్టర్ అవ్వాలనే ఒక ఇంట్రెస్ట్, ఆ స్కిల్ అతన్ని డెవలప్ చేసింది. ఒకవేళ అతని టైంలో యూట్యూబ్ కనుక ఉండుంటే యూట్యూబ్ ద్వారా అతను ఒక షార్ట్ ఫిలింని అందులో అప్లోడ్ చేసేవాడు. అది వ్యూవర్స్ వచ్చేదాన్ని బట్టి అద్భుతంగా ముందుకెళ్ళేది. సో ఇప్పుడు ఇలా ఆర్టిస్ట్ స్కిల్స్ ఉండేవాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయ్యారు. సో ఎగ్జాంపుల్కి చాలా వెబ్ సిరీస్లో వచ్చేవాళ్ళు కానీ వైవార్ష లాంటి వాళ్ళు కూడా యూట్యూబ్లో జస్ట్ కామెడీ షోస్ ఇటువన్నీ అప్లోడ్ చేసుకుంటూ వచ్చారు. సో ఎంత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మీ దగ్గర ఒక మ్యూజిక్ స్కిల్స్ ఉన్నాయా, ఆ స్కిల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాన్ని సక్సెస్ అయ్యేలా చూసుకోండి. లేకపోతే ఆర్టిస్ట్ స్కిల్స్ ఉన్నాయా అవి అప్లోడ్ చేయండి. లేదా మీకు డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయా ఇవి అప్లోడ్ చేయండి. ఈ స్కిల్స్ ద్వారా కూడా ఫ్యూచర్లో డబ్బులు సంపాదించడానికి చాలా స్కోప్ ఉంది.